మీకు ఖచ్చితమైన కార్యక్రమం అంటూ ఏదీ లేదు. దూరదేశాల్లో సంచరిస్తున్నారు. చేతిలో కాసుల్లేవు. అక్కడి భాష తెలియదు. మీకు ఇంగ్లీషు, హిందూస్థానీ మాట్లాడడం తెలుసు. అయినా ఈ రెండూ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అక్కడ చాలా తక్కువ మంది. అందుకని మీరు అనేక ప్రమాదాల్లో ఇరుక్కుపోతారు. ఎన్నో సాహస కృత్యాలు తద్వారా చేస్తారు. అలా మీరు ఓ ఆపదలో చిక్కుకున్నారు. ఆ విపత్తు నుండి అపరిచితుడైన ఓ మనిషి మిమ్మల్ని రక్షించాడు. అది జరిగి చాలా కాలం గడిచిపోయినా కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆ మనిషిని మీరు గుర్తు చేసుకుంటున్నారు. అతను అప్పుడు ఎందుకలా చేశాడు? ఇలా గుర్తు చేసుకుంటోన్న మీరు నేను అని భావించండి. నేను చెప్పుకొస్తోంది నా అనుభవమే. నాకు నాతో పాటు ఉన్న ఈ సమస్త మానవజాతి గురించి అవ్యక్తమైన తెలివితేటలు సుమారుగా ఉన్నాయి. నా చుట్టూ ఉన్నవాళ్లలో మంచివాళ్లున్నారు, మహాక్రూరులు, చోరులూ ఉన్నారు, అంటువ్యాధులు ఉన్న రోగులూ ఉన్నారు, పిచ్చివాళ్లున్నారు. ఎప్పుడూ ఎంతో మెలకువతో జీవించాలి. ఈ లోకంలో చెడే ఎక్కువగా ఉంది. కాని చెడు గురించి మనం ఎప్పటికప్పుడు మర్చిపోతుంటాం. ప్రమాదంలో చిక్కుకోగానే మనకు దీని ప్రభావం తెలిసి వస్తుంది. ఇక్కడ నేను అత్యంత ఆసక్తికరమైన ఓ పాతకాలం సంఘటన చెబుతాను. ఇక్కడ్నుంచి సుమారు 15 లేక 2500 ఉన్న మైళ్ల దూరంలోని ఓ పెద్ద నగరం. అది పర్వత శ్రేణుల వాలులో ఉంది. అక్కడ ఉన్నవాళ్లు పూర్వం నుంచే దయాగుణానికి అంత పేరు మోసిన వాళ్లు కారు. మహాక్రూరులు. హత్యానేరాలు, సామూహిక చోరీలు, సాంఘిక అత్యాచారాలు, జేబులు కొట్టడం, ఇవన్నీ అక్కడ నిత్యకృత్యాలు. అక్కడ ఉన్న వాళ్లలో చాలామంది వంశపారంపర్యంగా సైనికులు. మిగిలిన వాళ్లు దూరంగా విదేశాల్లో డబ్బును వడ్డీకి ఇచ్చేవాళ్లు. మరికొంతమంది మిల్లులు, పెద్ద పెద్ద ఆఫీసులు, బ్యాంకులు మొదలైన వాటిల్లో గేట్ కీపర్లుగా పనిచేస్తున్నారు. డబ్బు అక్కడ కూడా మహా దొడ్డ విషయం. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. ఎవరినైనా చంపుతారు. ఎందుకైనా సరే, ఎంతకైనా సరే తెగిస్తారు. అక్కడ నేనుండే ప్రాంతం అపరిశుభ్రమైన వీధి. అందులో ఎంతో అసహ్యము. మరెంతో చిన్నది అయిన ఓ గదిలో నా నివాసం. ఉద్యోగం ఉంది. రాత్రి 9:30 నుంచి 11 గంటల దాకా విదేశీయులైన కొంతమంది కార్మికులకు నేను ఇంగ్లీషు నేర్పించాలి. కేవలం అడ్రస్ రాయడం వరకే. ఈ అడ్రస్ నేర్పడమే అక్కడ ఓ పెద్ద విద్యాభ్యాసం. అక్కడి పోస్టాఫీసుల్లో ఇలా అడ్రస్ రాసేవాళ్లను ఎంతోమందిని చూడొచ్చు. ఒక్కో అడ్రస్ రాసిపెట్టినందుకు ₹1.50 నుంచి ₹1.50 వరకు గిట్టుతుంది. అప్పుడు నేను సాయంకాలం 4 గంటలకే నిద్రలేచేవాణ్ణి. ఇది వేరే కొంత లాభించడానికి. పొద్దుటే టీ, పగలేమో భోజనం. అలవాటు ప్రకారం అలా ఓ రోజు 4 గంటలకు లేచాను. కాలకృత్యాలు తీర్చుకుని భోజనం కోసం బయటపడ్డాను. ఫుల్ సూట్లో బయలుదేరాను. నా కోటు పాకెట్లో పర్సు పెట్టుకున్నాను. అందులో ₹14 అదే నా జీవితంలోని యావదాస్తి. నేను జనసమ్మర్దంలోంచి ఓ హోటల్లో దూరాను. అక్కడ భోజనం అంటే కడుపు నిండా చపాతీలు, మాంసము హాయిగా ఆరగించాను. ఓ టీ కూడా కొట్టాను. మొత్తం సుమారు ₹3.25 వరకు బిల్లు. నేను బిల్లు చెల్లించేందుకు కోటు ప్యాకెట్లో చెయ్యి జుప్పించాను. ఒళ్లంతా ముచ్చమటలు పోశాయి. ఉన్న ఫలంగా తిన్నదంతా అరిగిపోయింది. కారణం, కోటు పాకెట్లో నా పర్సు లేదు. హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. ఇట్స్ ఆఫ్ నో యూస్. దేనికి పనికిరాదు. ఇబ్బందిగా నా పర్సు ఎవరో కొట్టేశారు అన్నాను. అది మహాసందడిగా ఉన్న భారీ హోటల్. హోటల్ యజమాని అందరూ అదిరిపోయేలా బిగ్గరగా అంటూ నవ్వాడు. తరువాత నా కోటు పట్టుకుని ఈడ్చి కుదుపుతూ, డబ్బులు ఇచ్చి వెళ్ళో, లేకుంటే నీ కళ్ళు పీకి పారేస్తాను అన్నాడు. నేను అందరినీ చూశాను. దయాగుణం ఉన్న ఒక్కరూ కనిపించలేదు. ఆకలిగొన్న తోడేళ్లలాంటి చూపులు వాళ్ళవి. వాడు కళ్ళు పీకి పారేస్తాను అన్నాడంటే సందేహం లేదు, నిజంగానే పీకి పారేస్తాడు. అంతే. నా కోటు ఇక్కడ ఉండనివ్వండి, వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అన్నాను. హోటల్ యజమాని మళ్లీ నవ్వాడు. నాతో కోటు విప్పదీయమని చెప్పాడు. నేను విప్పేశాను. షర్టూ విప్పమన్నాడు. షర్టూ విప్పాను. బూట్లు 2 విడవమన్నాడు. నేను బూట్లు 2 విడిచాను. చివరికి ట్రౌజర్ విప్పమన్నాడు. అలా నన్ను పూర్తిగా నగ్నంగా మార్చి కళ్ళు పీకేసి బయటకు తరమడమే అతని తీర్మానం. ట్రౌజర్కు లోపల ఏమీ లేదు అన్నాను. అందరూ నవ్వారు. హోటల్ యజమాని
నాకు ఇంకా సందేహమే. ట్రౌజర్ లోపల ఏదైనా ఉండి ఉండాలి అన్నాడు. ఓ 50 మంది క్రూరంగా నవ్వుతూ లోపల ఏదైనా ఉండి ఉండాలి అన్నారు. ట్రౌజర్ విప్పేందుకు చేతులు రావడం లేదు. నేను ఇలా ఊహించుకోసాగాను. 2 కళ్ళు లేని ఓ కబోది జనమంతా నవ్వుతూ కేరింతలు చేస్తుంటే నగ్నంగా వీధిలో తలంచుకొని ఉన్నాడు. అలా అతని జీవితం అంతమవుతోంది. అంతం కాని ఓస్ పోని ఓ భగవంతుడా, ఇక పనేమీ చెప్పలేను. చివరికి ఈ సంఘటన శుభ సుఖాంతం. ఓ అంతా శుభం, మంగళం. ట్రౌజర్ బటన్లు ఒక్కొక్కటే ఓడదీయడం మొదలెట్టాను. ఉన్న ఫలంగా ఓ గంభీరమైన శబ్దం వినిపించింది. ఆగు, డబ్బులు నేనిస్తాను అంటూ. అందరూ అతని వైపు చూశారు. ఎర్రని తలపాగా, నల్లని కోటు, తెల్లని సాక్సు, కోరమీసాలు, నీలి కనులు ఉన్న ఓ తెల్లని మనిషి అతను. ఈ నీలివర్ణ నయనాలు అక్కడ సర్వసాధారణం. అతను ముందరికొస్తూ హోటల్ యజమానిని ప్రశ్నించాడు. ఎంత చెల్లించాలి? 3 వరకు. అతడు డబ్బులు చెల్లించాడు. ఆ తరువాత నాతో గొడ్డలు వేసుకో అన్నాడు. అన్నీ ధరించాను. రా అతను పిలిచాడు. నేను అతన్ని అనుసరించాను. అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి నాకు మాటలు కరువయ్యాయి. తమరు చేసింది గొప్ప సాయం. మీ అంత మంచి మనిషిని నేను ఇప్పటిదాకా చూడలేదు అన్నాను. అతను నవ్వాడు. పేరేంటి అని అడిగాడు. నేను పేరు, ఊరు అన్నీ చెప్పాను. నేను ఆ మనిషి పేరు అడిగాను. నాకు పేరు లేదు అన్నాడతను. అయినా మీ పేరు కరుణా కావచ్చు అన్నాను నేను. అతను నవ్వలేదు. మేము అలా కొంత దూరం నడిచాం. నడిచి ఆఖరకు నిర్మానుష్యమైన ఓ వంతెన మీదకు చేరాం. అతను చుట్టూ కలియజూశాడు. కనుచూపు మేరలో ఏ ఒక్కరూ లేరు. అతనన్నాడు, చూడు, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. నా గురించి ఎవరైనా అడిగితే తెలియదని చెప్పాలి అని. నాకు విషయం అర్థమైంది. అతను తన కోటు పాకెట్లోంచి 5 పర్సులు వెలికి తీశాడు. ఖచ్చితంగా 5 పర్సులు. వాటిలో నా పర్సు కూడా ఉంది. ఇందులో ఏది నీది? నా పర్సును చేత్తో తాకి చూపించాను. తెరిచి చూడు. నేను తెరిచూశాను. డబ్బంతా అందులో భద్రంగా ఉంది. దాన్ని నా జోబులో పెట్టుకున్నాను. అతను నాతో ఇలా అన్నాడు, పో, దేవుడు నిన్ను కాపాడుగాక. నేను అన్నాను, దేవుడు మిమ్మల్ని, నన్ను, అందర్నీ కాపాడుగాక. మంగళం, శుభం అని.